ఏది కావాలంటే అంటే లైట్ పాలిష్ కావాలంటే లైట్ పెడుతున్నాము. కొంతమంది ముడి బియ్యం అంటారు. ఇప్పుడు బస్తాలో నాకు ఒక 20 కేజీలు ముడి బియ్యం కావాలి అన్నారు. వాళ్ళకి ముడి బియ్యం పక్కన సపరేట్ చేసి పక్కన ఇస్తున్నాము. కొంతమంది లైట్ పాలిష్ అడుగుతున్నారు. లైట్ పాలిష్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఎంజిమిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన దగ్గర రైస్ సెపరేటర్ ప్లాంట్ ఫస్ట్ లో తీసుకున్న సెకండ్ కస్టమర్ అయితే వచ్చారు. అయితే సార్ కస్టమర్ మాటలో తెలుసుకుందాం. తీసుకుని ఎన్ని నెలలు అవుతుంది, ఇప్పుడు వరకు అయిన వినియోగం ఎలా ఉంది, సో కంప్లైంట్స్ వస్తే ఎలాంటి కంప్లైంట్స్ ఆయన ఫేస్ చేశారు, సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు మిషన్ ఎలా వాడుతున్నారు, సో ఎలాగ ఉపాధి పొందుతున్నారు అని కొన్ని విషయాలు అయితే కస్టమర్ మాటలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సార్ నమస్తే అండి. సార్ మీరు ఏ ఊరు సార్? కారంచేడు. మీరు రైస్ మిల్ తీసుకుని ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలు అవుతుంది. 8 నెలలు అవుతుంది. సార్ మీరు 8 నెలల నుంచి ఇప్పటి వరకు మీ వినియోగం ఎలా ఉందండి? సో అంటే మీరు ఉపాధి పొందుదామని తీసుకున్నారు, సో మీరు దాని నుంచి ఉపాధి ఎలా పొందుతున్నారు, సో రైతులకి ఎలా అలవాటు పడ్డారు, పెద్ద రైస్ మిల్ కి మీకు తేడా చూసి మీ దగ్గరికి కస్టమర్లు ఎలా వస్తున్నారు సార్? మాకు పెద్ద మిల్ మీద మన దగ్గర దాని 3-4 కేజీలు వస్తాయి ఎక్స్ట్రా. ఓకే సార్. ఎక్స్ట్రా వచ్చిన వారు కొంతమంది మన దగ్గరికి వస్తున్నారు. ఓకే సార్. అది వాళ్ళు ఏంటంటే బస్తా వేసి పడేసి రేపు రండి మాపు రండి అంటారు. మన దగ్గర ఏం లేదు. రైతు వచ్చిన తర్వాత మనకి 20 నిమిషాల్లో మనకి వాళ్ళ కాళ్ళ ముందు పోసి మనకి ఇచ్చి పంపిస్తారు. ఓకే. వాళ్ళు ఏంటంటే నువ్వు బస్తా ఆడ పడేసి వెళ్ళిపోయి అంటాం లేదు. వాళ్ళు బస్తా తీసుకురాగానే వాళ్ళ కళ్ళ ముందే నేను పోస్ట్. రైతులు పెద్ద రైస్ మిల్ మీద సో మీకు దిగుబడి ఎక్కువ చూసి మీ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. సుమారుగా ఎంతమంది తీసుకొస్తారు సార్ మీ దగ్గర? దాదాపు ఒక 40 మంది దాకా ఉన్నారు. ఒక 40 మంది దగ్గర తీసుకొస్తారు. అయితే వాళ్ళ దగ్గర మెయిన్ చూసేది మీ దగ్గర దిగుబడి చూస్తున్నారు. సో లైట్ పాలిష్ గానీ ఫుల్ పాలిష్ ఏది కావాలంటే అంటే లైట్ పాలిష్ కావాలంటే లైట్ పెడుతున్నాము. కొంతమంది ముడి బియ్యం అంటారు. ఇప్పుడు బస్తాలో నాకు ఒక 20 కేజీలు ముడి బియ్యం కావాలి అన్నారు. వాళ్ళకి ముడి బియ్యం పక్కన సపరేట్ చేసి పక్కన ఇస్తున్నాము. కొంతమంది లైట్ పాలిష్ అడుగుతున్నారు. లైట్ పాలిష్ ఇస్తున్నాం. కొంతమందికి ఏంది మాకు బయట స్టోర్ లో దొరికేటట్టు తెల్లగా కావాలంటారు. తెల్లగా కూడా ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం పోసి పెడుతున్నాం. సో ఏ విధంగా కలితే ఆ విధంగా రైస్ మిల్ వస్తుంది కాబట్టి వెళ్తున్నారు. ఓకే సార్. అందుకని మన దగ్గరికి వస్తున్నారు. ఓకే సార్. తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు వరకు మీకు బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగా అలవాటు పట్టి అందరు రావడం. ఓకే. ఒక బిజినెస్ వర్క్. ఓకే. మీకు దీంట్లో చూసిన ఫాల్ట్ అంటే మీకు ఎక్కువ మెయింటెనెన్స్ పెట్టడం గానీ లేకపోతే పద్దాక ట్రబుల్ ఇవ్వడం లాంటిది అన్న ఫేస్ చేశారా? మొదట్లో ఏదో చిన్నవి వచ్చినాయి. తర్వాత మనకి అనేది ఏం చేయాలి అనేది నిర్ణయించుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రిపేర్లు అనేవి ఏమి లేవు. చిన్నయ్యే కానీ అయ్యే పెద్ద ఇదేం కాదు మాకు. సో స్టార్టింగ్ లో ఏంటంటే మీకు తెలియక ఇందులో కొంచెం ఏదో వచ్చినా ప్రాబ్లం లాగా అనిపించింది. సో మీకు అలవాటైన తర్వాత ఇప్పుడు ఏం లేదు. కరెక్ట్ గా మన 20 నిమిషాల బస్తా దాన్ని పోసి పక్కన పడేయటం మనం. ఓకే అండి. సో ఇందులో కరెంట్ బిల్లులు కానీ అవన్నీ ఎలా ఉంటాయి? కరెంట్ బిల్లు మామూలు మన ఏసీకి వస్తుంది అంతే వస్తుంది. ఒక బస్తాకేస్తే ఒక యూనిట్ కాలుతుంది అంతే. బస్తాకి యూనిట్ కాలుతుంది. ఓకే. మామూలుగా మీరు ఒక రోజులో ఎన్ని గంటలు ఆడుతున్నారు సార్? రోజులో నేను ఏంటంటే 3 గంటల ఉదయం వేస్తాను. ఓకే. సాయంత్రం ఒక 3 గంటలు వేస్తాను. ఓకే అండి. సో అలా పొద్దున ఒక 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అంటారు. సో ఈ విధంగా మీరు కూడా ఏదైనా వ్యాపారం చేసి ఉపాధి పొందుదాం అనుకున్నా లేదా ఒక మినీ రెస్టారెంట్ పెట్టాలనుకున్నా కానీ ఒక అన్ని విధాలుగా ఏ మిషన్ అయితే పనిచేస్తుందో ఆ మిషన్ కోసం ఎంక్వైరీ చేసి మీరు మిషన్ అయితే తీసుకోండి. సో ఆ మిషన్ మన ఎన్ని ఎంటర్ప్రైజెస్ దగ్గర అందుబాటులో అయితే ఉంది. ఈ మిషన్ యొక్క పూర్తి వివరాల వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, కావాల్సిన సంప్రదించండి.